ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నా. హరహర వీరమల్లు బాస్ది అన్నది బాగుంది అంటున్నారు. ఏ హీరో అయినా ఒకటే. ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది నా గాడికి. పెట్రోల్ పోగించుకొని వెళ్ళిపోదాం. కమ్మి ఉంది. ఓకే, నేను సినిమాకి పోదామంటే ట్రాఫిక్ చూస్తే జాబా ఉంది, జాస్తి ఉంది. ఇంకెట్లా అని చూస్తాను. ఒక టైం మిస్ అయిపోయినా కూడా మళ్ళీ డబ్బులు పెట్టినది వేస్ట్ అవుతుంది, స్టోరీ మిస్ అవుతుంది. మళ్ళీ చూడాలంటే ఈ కాలంలో టైం ఉండట్లేదు. కాబట్టి సినిమా స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. ఈ టైం చూస్తే 11 గంటలకు. ఒక్క సీన్ కూడా మిస్ అయినా కూడా నాకు ఎట్లాగో ఉంటుంది. సినిమాలో పార్కింగ్ అంతా చేసేసినారు, లోపలంతా వెళ్ళిపోయినారు. కేఆర్పురం ఇది బెంగళూరులో. వాళ్ళేమో చెప్తారు స్టార్ట్ ఇప్పుడే జస్ట్ అయిందని, మనకు ఉండదు అనమాట. కేఆర్పురం బెంగళూరు వెంకటేశ్వర థియేటర్ ఆడుతూ ఉంది. టైం అయిపోయింది. నేనైతే ఆర్డర్ ఆన్ చేసుకున్నా. ఆర్డర్ అయితే 500 రూపీస్ది వచ్చింది. నేను అది వచ్చిందనే జై పోస్టర్ అనుకుంటా వెళ్ళిపోయినా. ఎందుకంటే ఇంకోసారి 1 గంటకో 2 గంటలకు షో వస్తుంది, అప్పుడు చూసుకుందాం సినిమా. టైం అయిపోయింది. ఒక్క సీన్ కూడా మిస్ కాకూడదు. అందుకు టికెట్లకు సెకండ్ షోకి వస్తున్న సినిమాకి. ఇప్పుడైతే 2కి స్టార్ట్ అవుతుంది, 1:15కి. ఇప్పుడు టైం చూస్తే 12:23, 1:05కి. చూద్దాం. టికెట్ తీసుకుందాం కౌంటర్కి వెళ్ళి. ఫోన్పే స్కాన్ చేయాలా, వీడియో తీయలేకపోతున్నా. పైరసీకి ఎవరు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే పైరసీ తర్వాత పబ్లిక్ రివ్యూ దానికి కూడా ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే చాలా అందరూ కష్టపడి ఉంటారు. సినిమాలో చాలామంది ప్రజలు జీవిస్తారనమాట. పైరసీని ఎంకరేజ్ చేయకండి. తర్వాత పబ్లిక్ రివ్యూని కూడా అంత నమ్మకండి. ఎందుకంటే ఒక సినిమా తీయడానికి చాలామంది పని చేసింటారు, కష్టపడి ఉంటారు, ఎంతో కష్టంతో చేసింటారు. డబ్బులు ఇంకా సినిమా అయిపోయింది, బయటకు వస్తున్నారు ఒకరొకరు. కాబట్టి మనం చూద్దాం బాగుందా లేదా అంటే మనకు అనిపిస్తే చాలు. మిగతా వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్క కామెంట్ అనడం ఓకే, కామన్. వాళ్ళు మంచిది, వానికి నచ్చితే ఓకే బాగుందంటాడు, నచ్చకపోతే బాగాలేదంటాడు. ఓకే, కానీ నువ్వు చూస్తేనే కదా. మనకు పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, సినిమాలంతా ఒకటే నాకు. అంటే అందరి ఫ్యాన్ ఒకరే. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రాము, అల్లు అర్జున్, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ అందరూ ఒకటే. మేము చూస్తాం. కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సినిమా చూడడానికి అంతా ఒకటే. అందరి ఫ్యాన్స్ మనము. జనసేన సైనికుడిగా ఎన్టీఆర్ ఉగ్రోషంగా రూపంగా, అదే రామ్ చరణ్ కోపంగా, ఇట్లా వాళ్ళు ఏదేదో కొన్ని హీరోలలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ బట్టి ఫ్యాన్స్ మనము. కన్నడ, తమిళ్, హిందీ పునీత్ రాజ్ కుమార్, విజయ్ దళపతి, సేతుపతి, ఇట్లా చాలా చాలా, సల్మాన్ ఖాన్, అక్షయ్ ఖాన్, షారుఖ్ ఖాన్, చాలా హీరోలు ఉన్నారు. విల్ స్మిత్ ఇంగ్లీష్, అట్లా అందరి ఫ్యాన్ మనం చూస్తాం, వస్తాం. ఓకే, అదే విషయం. అయితే లోపలికి పోతున్నా. ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్. సెక్యూరిటీ అక్కడ తీసుకుంటున్నాడు.
టికెట్ ఇస్తున్న టికెట్ లోపల పోతున్నా. మబ్బు చీకటిగా ఉంది. టికెట్ A18 అంట, చూసుకోవాలి గోడల్లో. చూసుకోవాలి. ఏబిసిలో ఎక్కడ ఉంది? చూసుకొని మళ్ళీ వీడియో వస్తే వీడియో అప్లోడ్ చేయాలి. ఈ చిత్రంలో హరిహర వీరమల్లు అనే పాత్ర 17వ ముక్కల పండక్కి ఈ వేట మాంసం నాకు కావాలి. మమ్మల్ని చంపే ఈ ధర్మం ఉన్నంతకాలం ఈ భారత సామ్రాజ్య గొప్పతనాన్ని ఎవరూ మార్చలేరు. వీర మీ సంస్కృతికి రక్ష
చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఎవరిది అన్నది పవన్ కళ్యాణ్ అన్నది హరిహర వీరమల్లు. సూపర్గా ఎంజాయ్ చేసిన. చూస్తూ ఉంటేనే గూస్బం ఇట్లా నరాలు అనేది ఉబ్బిపోయినాయి, అంటే గూస్బం వచ్చేసిన ఎంట్రికలు నేర్చుకు నిలబడ్డాయి. గూస్బం అనమాట. ఎందుకంటే చాలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిగా నటించిన సినిమా హరిహర వీరమల్లు ఇదే అనమాట. అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకో ఎత్తు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. పైరసీ నమ్మకండి, పబ్లిక్ రివ్యూని నమ్మకండి. మీరు చూస్తే తప్ప చెప్పకండి, ఓకే? కామెంట్ చెప్పడం సహజమే, కానీ అది బాగా ఇది బాగాలేదు అనడం సహజమే, కానీ దాని వెనకాల ఎన్నో కృషి ఉంటుంది. ఎంతోమంది కృషి ఫలితమే ఒక సినిమా అన్నమాట. అది విషయము. టెక్నీషియన్ కానీ, కెమెరాస్ కానీ, నటీనటులు కానీ, మేకప్ ఆర్టిస్ట్, చాలా చాలా వైలిన్, మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ అన్నీ మిక్స్ ఉంటాయి. అందరికీ ఉపాధి అనమాట. సినిమా అంటే అందరికీ ఉపాధి లాంటిది కాబట్టి ఎంతో కాయ కష్టం పడింటారు సినిమా తీయడానికి. ఓకే, నాకైతే సినిమా అయితే చాలా బాగుంది. అందరూ వాళ్ళ పాత్రల్లో మునిగినారు, పాత్రకు న్యాయం చేసినారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసి ఎంజాయ్ చేయండి. నేను ఎవరికైనా ఫ్యాన్ అవ్వా. మా పవన్ కళ్యాణ్కి అయితే జనసేన లాగా, రామ్ చరణ్కి అయితే అదేదో వాళ్ళ క్యారెక్టర్ బట్టి అట్లా రోషంలాగా, ఎన్టీఆర్కి అయితే కోపంలాగా, ప్రభాస్కి అయితే రాధసంలాగా, అల్లు అర్జున్కి అయితే స్టైలిస్ట్ లాగా, ఇంకా రామ్కి అయితే ఎనర్జిక్ లాగా, తర్వాత గోపిచంద్కి అయితే అదేదో వాళ్ళ క్వాలిటీ బట్టి మేము ఫ్యాన్స్ ఉంటాము అంతే. ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కొట్టుకోవడం కాదు. ఫ్యాన్స్ కొట్టుకోవడం వేయాలి ఈ జనరేషన్. ఇప్పుడు మా కర్ణాటక అయినా ఆదరిస్తాము. పునీత్ రాజ్ కుమార్, ఉపేంద్ర అన్న, తర్వాత కిచ్చా సుదీప్, ఉగ్రం హీరో, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆదరిస్తాము. తర్వాత తమిళ్లో కూడా విజయ్ దళపతి, సేతుపతి, ఇంకా కార్తిక్, సూర్య, విక్రమ్ అందరూ చాలా బాగా నటిస్తారు. వాళ్ళని కూడా ఆదరిస్తాము. హిందీలో అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమిత్ ఖాన్, అక్షయ్ ఖాన్, అంత ఇంగ్లీష్లో అడర్మ్యాన్ అంట, ఎవరెవరో హీరోలు ఉన్నారు, విల్ స్మిత్, వాళ్ళంతా ఆదరిస్తాం. సినిమాలు బాగుంటాయి. అందరూ ఫ్యాన్స్. వాళ్ళ బట్టి మేము క్వాలిటీస్ అంతా అందరికన్నా మేమంతా వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, నాగ చైతన్య ఇట్లాంటివన్నీ. ఓకే, మొత్తానికి అయితే సినిమా బాగుంది. కొందరు అయితే రూమర్స్ వస్తున్నాయి, చాలా పర్సెంట్ పవన్ కళ్యాణ్ లేడు, ఎవరికో చేసినారని. అది నమ్మకండి. నాకైతే అప్పుడు ఆడాడ సీన్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయిని తీసుకున్నారు అనుకుంటా, అకిరానందన్. ఎందుకంటే అట్లా కనిపిస్తాడు కొన్ని సీన్లలో. బాణాలు వేసే టైంలో, అది హోమయాగం చేసే టైంలో, ఎగిరే టైంలో, ఆ టైంలో. సినిమా అయితే ఎక్సలెంట్ ఇరగదీసిండు. నేనైతే ఈరోజు శుక్రవారం అనగా తక్కువ ఉండొచ్చు అదే జనాలు. శని ఆదివారం అయితే బెంగళూరులో ఫుల్ అయిపోతుంది. బెంగళూరులో కానీ ఎక్కడైనా కానీ ఆ రోజు సెలవు దినాలు కాబట్టి సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఓకే, సినిమాలంతా బాగున్నాయి. సినిమాల వరకు పోదాం. ఇప్పుడు కర్ణాటకలో ఒకటి నడుస్తుంది ఏంటంటే పోస్టర్ చింపడం జరుగుతుంది. వాళ్ళ తెలుగులో మాకెందుకు కర్ణాటకలో తెచ్చి పోస్టర్ అంటించడం తేడా, మా హీరోలు మాకే ఉండాలి అని వాళ్ళు చేస్తున్నారు. కరెక్ట్గా అది నేను రీల్స్లో ఒకళ్ళ షాట్ చూసిన అంతే, పూర్తిగా నేను చూడలేదు. ఎందుకంటే చూడు, కన్నడ సినిమా అయినా తెలుగులో డబ్ అవుతుంది, చూస్తాము, ఆదరిస్తాము. నాకు పునీత్ రాజ్ కుమార్ అంటే ఎంతో అభిమానము, సుదీప్ ఇట్లా చాలా అభిమానం. తర్వాత హిందీ, తమిళ్ ఇట్లా డబ్ చేసి తెలుగులో వస్తాయి, చూస్తాము, ఆదరిస్తాము. మీరు ఇట్లా చేస్తే ఎట్లానా? కన్నడ అయినా కర్ణాటకకి చెప్తున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సినిమా ఇండస్ట్రీకి చాలా కృషి ఉంటుందో అలానే కదా. మీ సినిమాలు కూడా మాకు మా లాంగ్వేజ్లో కానీ, హిందీ లాంగ్వేజ్లో కానీ డబ్బు కావాలి కదా. డబ్బు అవుతే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అంతే ఎంతో వాళ్ళు ఉంటారు కదా. మీ సినిమా మీ భాషలోనే రిలీజ్ కావాలా? అట్లా ఎందుకు గర్వం ఎందుకు మీకు?
ఒకవేళ ఉండిలే కేజీఎఫ్ డబ్ కాలేదా అన్ని భాషల్లో, అది పెద్ద హిట్ అయిపోయింది కదా. అదే నీవు ఒక్కడవే కన్నడ కూడా చూసింటే అది హిట్ అవ్వనా? కాంతారా మూవీ చిన్న సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయింది, అంటే కొన్ని 4 భాషల్లో అది హిట్ అయింది చాలా సంచలనం. ఎందుకన్నా అట్లా ఆలోచిస్తారు మీరు? సినిమా ఇండస్ట్రీనా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది జనాలకి, కాబట్టి ఇకనైనా చూడండి. అవన్నీ రాజకీయాల పరంగా ఈ సినిమాలకి లాగకండి. అన్న ఎప్పుడో చెప్పినాడు పవన్ కళ్యాణ్ అన్న, రాజకీయం వేరు సినిమాలు వేరు. రాజకీయ పరంగా చూడకండి దృష్టి ఆ కోణంలో, సినిమా లాగే చూడండి. ఓకే, ఆ ఫ్యాన్ గొప్ప, నేను ఫ్యాన్ గొప్ప, మా హీరో గొప్ప, మా రాష్ట్రం హీరో గొప్ప, ఆ రాష్ట్రం హీరో గొప్ప అనేది కాదు. సినిమా హీరోలంతా ఓకే, నీకు నచ్చిందా చూడు, నచ్చకపోతే ఏం మాట్లాడద్దు. ఓకే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, నచ్చిందా నచ్చింది చెప్పు, లేకపోతే గొడవలు ఎందుకు నీకు, అది విషయం. నాకైతే సినిమా బాగుంది, నేనైతే పిచ్చగా హ్యాపీ. అయినా సినిమాకి పోస్తే ఇద్దాం, ముందరికి తీసుకెళ్తాం, అది విషయం. ఓకే.